పండుగ ఉందా దండుగ ఉందా దండుగానే ఉంది. అంతేనా? దానికి లాభం లేకనే బాబు. 10 ఏళ్ళ కోలే వ్యవసాయం అంతా పండుగ అయిపోయింది, బంగారు తెలంగాణ అయింది అన్నారు. ఏదైంది బంగారం వెడ కనిపిస్తుంది. కనిపించిందా? రోడ్ చూసినా కాంగ్రెస్ పాలన వేసి రోడ్డు కాంగ్రెస్ పాలన రోడ్డు పడ్డది. మళ్ళీ ఇప్పుడు లేదు. అందులో ఎంత చెప్తున్నదో అంత కాశ్పూర్ నుంచి దాకా కాంగ్రెస్ పాలన రోడ్ వేసి అప్పట్లో ఇప్పుడు మన కేసీఆర్ వచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. 10 ఏళ్ళ నుంచి ముట్టుకోలేదు. అంతే. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్ కూడా లేవా? అంటే మీ ఊర్లో అందరు బాగా పైసలు ఉన్న వాళ్ళు రిచ్ ఉన్నారు. పైసలు లేని వాళ్ళు ఎందుకు లేదు, వస్తువులు లేని వాళ్ళు రోజు కూల్ చేస్తున్నారు. మరి ఇల్లు లేని వాళ్ళు అందరికి ఇల్లు ఇచ్చిన తెలంగాణ ఎవరికి ఇచ్చాను? ఊళ్ళో ఒక్క ఇల్లు ఇచ్చిన వాడికి అంతేనా? అంతే. ఇల్లు ఎవరికి లేదేం లేదు, ఉట్టి మాట్లాడు. డబుల్ బెడ్రూమ్ అంటే మరి ఊర్లో బాగున్న వాళ్ళు నేను అనుకుంటున్నా. బాగున్న అడక తింటారు, పని చేసినా సరే అడక తింటారు ఉన్నది కానీ వాళ్ళకి ఇంటి లేవు. అంతేనా? వాళ్ళ హోటల్కి రోజు అడక తింటారు. ఉపాధి పని చేసినా పైసలు ఒకరు కూడా కిల్లు లేదు. సో మరి ఇప్పుడు 10 ఏళ్ళ పాలన నచ్చలేదని ఆయన దించేసిర్రు. కాంగ్రెస్ కేసిర్రు. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన మొన్న వచ్చింది అని ఇంకా ఇప్పుడు ఆయన 10 ఏళ్ళలో ఏం చేయలేడు. మరి ఈయన 3 నెలలు ఏం చేస్తాడు? 10 ఏళ్ళు చేయడం 3 నెలలు ఎవరైనా చేస్తాడా? కొన్ని వదాలైనావు ఇంత పైసలు లేనప్పుడు అంగడి పోయి ఏం చేస్తావు? 4 రోజులు అయితే వేచి చూసి దూరంలో ఉన్నారంటూ. మరి ఇప్పుడు మోడీది ఎట్లుంది పరిస్థితి? మోడీ బానే ఉన్నది. ఏమంటారు మరి ఇప్పుడు నువ్వు ఈ రేషన్ బియ్యం గానీ, ఈ కరెంట్ లైట్లు, ఈ రోడ్లు అన్ని మోడీ చేసిన అంటారు కదా. అవును. మరి అడిది కాలం చేస్తారా? కేసీఆర్ అయితే 1 రూపాయలే మొత్తం కేంద్రం ఇచ్చింది, కేంద్రం నుంచి అయినాయి పనులు. కేసీఆర్ సిల్లి కాదు, మోడీ సిల్లి కవి 10 ఏళ్ళ ఆయన మొత్తం. కేసీఆర్ ఒక పంచాయతీకి 1 రూపాయలు, ఏ గ్రామ పంచాయతీ 1 రూపాయలు, ఏ పంచాయతీ కానీ 1 రూపాయి ఇచ్చిండా? నీ ఎమ్మెల్యే సర్పంచ్ అడుగు, 1 రూపాయి ఇచ్చిన అడుగు. అంతేనా? అంతే. అన్ని మోడీ ఇచ్చిండా? అన్ని మోడీ ఇచ్చిండు. అరే ఇవన్నీ తెలుస్తున్నాయా మీ దాకా? కాష్టాల గడ్డ కాడే ఆయన ఇచ్చాడు, వాళ్ళకి ఆయన ఇచ్చాడు, గడ చెట్లు పెడతాడు ఆయన ఇచ్చే, ఇవన్నీ సిసి రోడ్లు ఆయన ఇచ్చి. కేసీఆర్ కాదు, కేసీఆర్ రూపాయి చిక్కలేదు, 1 రూపాయి ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తాడంట అయితే? నేను అనుకుంటున్నా వస్తాను, మోడీ వస్తాడు అనుకుంటున్నాను. ఇక్కడ మరి ఇక్కడ బీజేపీ రఘునందన్ రావు గెలవాలనుకుంటున్నాను. రఘునందన్ రావు గెలుస్తాడంటవా? గెలుస్తాడు గెలుస్తాడంటవా? కాదు, ఇప్పుడు అవతల ఆయనకు పోటీ నిలబడ్డ ఆయన కూడా బాగా చదువుకున్నాయనే ఉన్నాడు, కలెక్టర్ వెంకటరామరెడ్డి. కలెక్టర్ ఆయన పైసలు ఉన్నాయి, ఆయన పైసలు ఇటు వన్స్టేట్ ఏమో మరి పైసలు ఉన్నాయి ఆయన దగ్గర బాగానే. మరి మస్తు సంపాదించాడు కలెక్టర్ నుండి, కేసీఆర్ దగ్గర నుండి మస్తు సంపాదించాడు. అంతేనా? అంతే. ఏ కేసీఆర్ దగ్గర నుండి సంపాదించండి బినామీ. అంతేనా? అంతే. కేసీఆర్ బినామీ మరి ఇంకా పెద్ద ముచ్చట. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయిన నీలమ్మధ్ గురించి ఏం చెప్తావు? నీలమ్మది మొన్న ఎమ్మెల్యే వాడు ఓడిపోయాడు, ఇక మళ్ళీ అందులోకి మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చారు, మరి ఆడేం నడుస్తుంది కానీ. ఇప్పుడైతే మోడీది బీజేపీ దమా అయితే నడుస్తుంది. రఘునందన్ రావు గెలవాలి. రఘునందన్ రావు గెలవాలంటూ